కోసం నా ప్రాణాలైనా ఇస్తానన్నవాడు ఈరోజు కడుపుతోటి కూడా చూడకుండా ఏమాత్రం ఆలోచించకుండా క్రూరంగా చంపాడు. అసలు ఎలా చంపాలనిపించింది వాడికి? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఎప్పుడు ఇలాంటి వీడియోలు చేయలేదు. వేరే వాళ్ళ వీడియోలు ట్రెండింగ్లో ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళైనా ఏదైనా వైరల్ వీడియోస్ ఏది నేను దాన్ని టాపిక్ తీసుకొని చేయట్లేదు. సో ఫస్ట్ టైం నాకు ఎందుకో ఈ వీడియో చేయాలనిపిస్తుంది. అదే మీకు తెలిసిందే కదా, రీసెంట్గా వైష్ణవి అనే అమ్మాయి చనిపోయింది. సో అసలు అందులో తప్పెవరిది, అమ్మాయి జీవితం అలా కావడానికి అనేది మీకు తెలియాలనేది నేను చెప్తున్నాను. సో ఇట్లా మీరు కూడా మిస్టేక్స్ చేయకండి, మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉండే ఉంటారు. వైష్ణవి, ఇంతకీ వైష్ణవి అంటే ఎవరు? వైష్ణవి అనేది యూట్యూబర్స్ ఛానల్ స్టార్ట్ చేసింది. యూట్యూబర్ వైష్ణవి. ఆమె ఛానల్ నేమ్ వచ్చేసి వైషు అమ్మ అని కొడితే మీకు ఆమె ఛానల్స్ అన్నీ వస్తాయి. చాలా మంచిగా ఉంటుంది అమ్మాయి అయితే, చాలా అందంగా ఉంటుంది. చాలా చిన్న పిల్ల, 18 years మాత్రమే ఉంటుంది. ఆ పిల్లకి అసలు లవ్ ఇవి ఏం తెలీదు. వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళందరికీ చాలా గారాబం చేసి చాలా అపురూపంగా పెంచుకుంటున్నారు. సో సడన్గా ఒక మ్యాచ్ వచ్చేసిందంట వాళ్ళ ఇంటికి. మ్యాచ్ వచ్చి ఇక మంచి జాబర్ అంట, గవర్నమెంట్ జాబర్ అంట. అసలు ఆయన గవర్నమెంట్ జాబరే కాదు, అసలు 15 మంది 13 మంది అన్నదమ్ములు అంట వాళ్ళు. అదే అక్క చెల్లెళ్ళ పిల్లలు ఉంటారు కదా, మొత్తం టోటల్ మెంబర్స్ కలిసి 15 మంది అంట. సొంతమేమో 2 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ పిల్లలు అందరు అన్నలు కలిపి 15 మంది ఉన్నారంట. ఆ 15 మంది అన్నలు వాడిది గవర్నమెంట్ జాబా, రియల్ జాబా, ఎంత జీతం వస్తుంది ఏంటనేది కనుక్కోవలే కదా ఒక్కరన్న మంచిగా. వాడికి అసలు 30-40 వేలు జీతం అని చెప్పి వాడికి పెళ్లి చేసిండ్రు. అసలు వాడికి 30-40 వేలు జీతమే లేదు, జస్ట్ 12,000 13,000 అంట. సో మళ్ళీ ఇప్పుడు చనిపోయినాక తెలిసిన నిజాలు అవన్నీ వచ్చేసి, సో అలా రీసెంట్గా వాళ్ళ అన్న వాళ్ళు చెప్తే నేను అది మీకు చెప్తున్నాను. అసలు అమ్మాయి లవ్ చేయలేదు, ఏం చేయలేదు, బుద్ధి ఉన్నది మంచిగా. సో 18 సంవత్సరాల పిల్ల. సో మంచిగా చదివించవచ్చు కదా. ఓకే, ఏదో సంబంధం వచ్చిందంట, వాళ్ళందరూ ఎవరు మాట్లాడుకున్నారంట, గవర్నమెంట్ జాబ్ అంట. మేము ఎట్లా చేస్తున్నాం యూట్యూబ్లు, డబ్బుల కోసం ఇంత కష్టపడుతున్నాం, నువ్వేమో కాలు మీద కాలు వేసుకొని రాజబిడ్డ లెక్కుంటావు తల్లి, చేసుకో సంబంధం అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పించిండ్రు. ఒప్పించినాక వాళ్ళ అమ్మ వాళ్ళందరూ, పిల్లగాని వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చి మాట్లాడుకున్నారంట. కట్నం దగ్గర అటు ఇటు అయ్యింది. మాకు అంతనే కావాలి, 20 లక్షలు కావాలి, సో తగ్గము, అంతకంటే ఎక్కువ తగ్గము, మాకు 20 లక్షలు ఖచ్చితంగా కావాలని అన్నారంట. అంత కిరికిరి ఉన్న వాళ్ళు పోయిండ్రు. మళ్ళీ వీళ్ళు చేయొద్దు కదా పెళ్ళి అని ఆ పిల్లగాడు ఏంటంటే సూసైడ్ చేసుకున్నంట, మందు తాగిందంట ఆ పిల్ల కోసం. నేను చేసుకుంటా, ఆ పిల్లనే చేసుకుంటా, నాకు ఆ పిల్లనే కావాలని చేసుకున్నాడంట. వీళ్ళు ఎడ్డోళ్ళు ఏం చేసిండ్రు, ఫ్యామిలీ మెంబర్స్, ఒక ప్రాణం పోతున్నది, చేసుకో అని ఇక అందరు కలిసి ఒప్పించినాక మళ్ళీ ఏమైందో ఏమో, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి చెప్పకుండా వాడు ఏం మాయ మాటలు చెప్పిండే మా పిల్లకి. ఫోన్ ఇప్పిస్తా ఏం ఇప్పిస్తా అని, ఇక గిఫ్ట్లు అవి పైసలు ఇస్తా అని ఆశ చెప్పి ఆ పిల్లని మొత్తం ట్రాప్లోకి దింపి, ఇక ఎవరికి తెలియకుండా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి తెలియకుండా గుడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారంట ఇద్దరు. పెళ్లి చేసుకున్న వచ్చిన తర్వాత ఒక 3-4 months మంచిగా ఉన్నారు ఏమంతే. తర్వాత నుంచి ఇక టార్చర్, ఏం టార్చర్, కట్నం టార్చర్, 20 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి. అంత కిరికిరి ఉన్నాడు. ఒక దగ్గర అందరిని కూర్చోబెట్టి పంచాయతీ చేసి ఏదో ఒకటి సాల్వ్ చేయాలి కదా, ఏం సాల్వ్ లేదు. అన్నీ ఈ చెవులకి వెళ్ళి ఈ చెవులకి వెళ్ళి వదిలేసారు. అంతమంది అన్నలు ఉన్నారు, ఏం పట్టించుకున్నారు, ఏం చేశారు. ఆ పిల్లకి లవ్ లేదు, పిచ్చి లేదు, ఏం లేదు. బుద్ధిగా మంచిగా చదివిపించి 23, 24 ఏళ్ళు, 25 ఏళ్ళు వచ్చినాక పెళ్లి చేస్తే అయిపోయేది కదా. ఆ పిల్ల ఏమన్నా చెడు తిరుగుతుంది, చెడుగా వెళ్తుంది, మంచి దారిలో వెళ్తలేదు, పెళ్లి చేసేయాలనేది ఆలోచన లేదు. ఆ పిల్ల మంచిగా ఉంది, మంచిగా పద్ధతిగా ఉంది. సో మంచిగా చదివిపించి ఒక చెల్లెలు అంట వాళ్ళందరికీ, అంటే అన్నదమ్ముల పిల్ల, అక్క చెల్లెల పిల్లలు వీళ్ళందరూ. సో సొంతం మాత్రం 2 అన్నలు. సో వాళ్ళందరికీ కలిపి ఒకటే చెల్లెలు, ఇంకెవరికి లేదంట చెల్లెలు. వాళ్ళందరికీ కొడుకులే పుట్టినంట అక్క చెల్లెలకు. ఒక కూతురు ఈయనకు మాత్రం అదే వీళ్ళకి ఒక కూతురు ఉంది. ఈ పాపని అందరికీ చెల్లెలు, అందరికీ. సారీ తడబడుతున్నాను. సో అసలు తప్పంతా ఎవరికి ఇక్కడ అర్థమవుతుంది కదా క్లారిటీగా, ఫ్యామిలీ మెంబర్స్ అనవసరంగా పిల్లకు పెళ్లి గిళ్ళని నేర్పించి అంత ఖరాబ్ చేసేసిండ్రు. సో వల్లడు పోరం బోకులాగా ఉన్నాడు. ఆ పిల్ల ఈడుకు జోడుకు తగ్గట్టు తెల్లగా ఎర్రగా బుర్రగా ఉన్నాడంటే అది లేదు, పోరం బోకులాగా ఉన్నాడు. మీరు చూసారా ఫొటోస్, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటే, చాలా ట్రెండ్ అయిపోతుంది అది టాపిక్. నేనైతే అసలు డైవర్ట్ అవ్వలేకపోతున్నాను 3-4 days నుంచి.
ఫోన్ ముడితే చాలు ఆ పిల్ల వీడియోలే చూస్తున్నా, పని అంతా పక్కన పెడుతున్నా, ఆ పిల్ల వీడియోలే చూస్తున్నా. అసలు ఆ పిల్ల మాకు తెలీదు. ఆ పిల్ల యూట్యూబర్ని కాదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు. నేను ఎప్పుడు ఆ పిల్ల వీడియోలు చూడలేదు. ఎప్పుడో ఒకసారి మినిస్టర్ సాగర్ అన్న ఛానల్లో చూసిన ఆ పిల్ల వీడియోస్. సో అంతే. ఇక నేను మొన్న సడన్గా ఇట్లా ఫోన్ చూస్తుంటే వైష్ణవి ఇట్లా చనిపోయిందని వచ్చింది. నేనేమో ప్రాంక్ వీడియోస్ ఏమో అనుకున్నా, అంటే ఎక్కువ ప్రాంక్ వీడియోలు చేస్తారు కదా వాళ్ళు, సో ప్రాంక్ వీడియోస్ ఏమో అనుకున్నా. తీరా ఓపెన్ చేస్తే నిజంగా చనిపోయిందని అనిపించింది. నాకు అసలు ఎట్లా అనిపించింది, ఏంది సడన్గా ఈ మధ్య ఇట్లా చనిపోతుండ్రు అందరూ పిల్లలు అని. ఇగో తెలియని వాళ్ళు ఉంటే ఈ పాప వైష్ణవి ఎప్పుడు పుట్టిందంటే ఈ పిల్ల 1వ తారీఖు 10వ నెల 2008, మరణం వచ్చేసి 17వ తారీఖు 3వ నెల 2026, అంటే మొన్ననే మార్చి నెల. చిన్న పిల్ల పాప 18 years, మంచిగా ఎంతో గారాబంగా పెంచుకున్నారంట అందరు కలిసి. అంత గారాబంగా పెంచుకున్నోళ్ళు సో వాడు గవర్నమెంట్ జాబ్ రావడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా అంత అకస్మాత్తుగా మళ్ళీ అత్తనేమో సపోర్ట్ మంచిగా హుషారుగా లేదు, అంటే కాన్ఫిడెంట్గా లేదు, చేసుకోవాలి కోడల్ని మంచిగా ఉంది అది దాని హుషారుగా లేదు, హ్యాపీనెస్గా లేదు. ఆమెకు కట్నం 20 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, అలాంటి కటకటాలకు మధ్య ఉండి ఇంత అంటే కిరికిరి ఉంది కదా, ఇంత కిరికిరి ఉండి గుట్ట ఎందుకు పెళ్లి చేసిండ్రు, చేసుకున్న పెళ్ళిని గుట్ట మళ్ళీ అంత సాల్వ్ చేయకుండా అందులోనే గొడవలు అంట. మళ్ళీ ఈ పాప చనిపోతుంది 3 days ముందు అనగా లత్తలు ఇంటికి పోయిందంట. మంచిగా కలిసిపోదాం, అది ఇది ఉందాం, అది ఇది అని మేము ఈ రూమ్ తీసుకుంటాం, ఆ రూమ్ తీసుకుంటాం, క్లీన్ చేసుకుంటాం అత్తని మాట్లాడిందంట. ఇక ఆమె వచ్చింది సాకుతోటి ఏదో ఉంగరం దొంగతనం మీద వేసింది. ఇప్పుడు ఆమె రికార్డు గట్ట ట్రెండ్ అవుతుంది కదా, అత్త రికార్డు. సో అట్లా ఉంటుంది. మళ్ళీ కారం పొడి పోసిందంట. అప్పుడే కూర్చోబెట్టి పంచాయతీ పెడితే అయిపోయేది కదా. అదే సాలే వద్దు, నేను ఇక మా ఇంటికి పోను, ఈయన్నే ఉంటా, మీ దగ్గరనే ఉంటా అని చెప్పిందంటే ఇక నమ్మేసింది. ఇక అసలు అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతున్నారో ఏం అసలు ఈ రోజులల్లో. అసలు ఆ పిల్లకు మెయిన్ పెళ్లి చేయకపోవడమే మంచిది. వాడు సస్తే సావని. మా పిల్లకి ఏజ్ లేదు, ఒక్కగానొక్క కూతురు. మంచి ఏజ్ వచ్చినప్పుడు మంచోని చూసి ఆ మీడు జోడికి తగ్గట్టుని చూసి మంచిగా చేయొచ్చు కదా. పక్కూరునంట, పోరంబోకాడు పక్కూరోడే. వాళ్ళు ఏంటి ఆశపడ్డారంటే ఇల్లరిక మీ ఇంటి దగ్గరనే ఉంటుంది కదా మా పాప అని ఆశపడ్డాడంట. మళ్ళీ వానికి 5 లక్షలు 2 కుంటల భూమి గుట్టి ఇచ్చిండ్రంట. వానికి అన్నీ చేసిండ్రు. మళ్ళీ అడుగు పెళ్లి కాకముందు అంటే ఏదో వెరైటీ డ్రెస్సింగ్ అంట, మంచిగా ఉండకుండా అంట డ్రెస్సింగ్. ఆ పిల్లనే 30,000 పెట్టి ఎంత పెట్టి ఖర్చు పెట్టి డబ్బులు కొని అదే డ్రెస్సెస్ కొన్నదంట, మంచి బట్టలానికి. మళ్ళీ అడు కర్రేగున్నాడని వానికి ఏమంటారు శనగపిండి, అందులో పసుపు ఇంకేమో వేస్తారు కదా ఫేస్ ప్యాక్లో. సో అవన్నీ వేసి మంచిగా నీట్గా చేసుకునేదంట అందంగా. అలాంటి అమ్మాయిని వానికి ఎట్లా సంపాలనిపించిందో ఏం అసలు అర్థమవుతలేదు. ఆ రోజుల్లో చేసేటోళ్ళు చిన్న ఏజ్లో పిల్లలకి అట్లా ఒక 16-17 years పాపకి 20-25 years బాబుకి పెళ్లి చేసేటోళ్ళు. బట్ ఇప్పుడు అంతా మారిపోయింది. మన చెడు తిరుగులు తిరిగే వాళ్ళకి చేస్తే ఓకే, కానీ ఆ పిల్ల బుద్ధిగా ఉన్న పిల్లకు అంత తొందరగా పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. మంచిగా ఏదో ఒకటి చదువుకొని మంచిగా చదివించుకొని ఉంటే అయిపోయేది. అనవసరంగా పెళ్లి చేసి ఆ పిల్లకు లేనిపోని అన్ని నూరు పోసి మొత్తం ఆ పిల్ల జీవితం అంతా ఖరాబ్ అయిపోయింది. ఆగమాగమని వాడు అయినా మనకి ఎట్లా సంపాలనిపించిందో ఏమో, కొట్టి వదిలేసిపోయి ఉంటే అయిపోతుండే. ఎట్లనో అట్లా ఉంటుండేనేమో. మళ్ళీ విడాకులు అనేది ఆప్షన్ ఒకటి ఉంది కదా, విడాకులు ఇచ్చినట్టు కూడా అయిపోయింది. కడుపుతో ఉన్న దాన్ని ముందు మళ్ళీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీయించేసినట్ట. 2 months ఉండేనంట, తీయించేసినట్ట. ఆ పిల్ల ఎవరికి చెప్పలేదు. అదే మినిస్టర్ సాగర్ ఉంది కదా, ఆ ఛానల్లో జాన్ ఉంటుంది కదా, సో ఆ పిల్లకి మాత్రమే చెప్పిందంట. సో అది రీసెంట్గా నేను వీడియో చూసినట్టు. సో ఆ పిల్లకి ఒక్కటి కాదంటే చెప్పిందంట. మళ్ళీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పేసినట్టు తర్వాత. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీసేసిండు. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అట్లా వాడికి ఇష్టం లేనట్టుంది అసలు. పిల్లలు కనడము అసలు వదిలించుకుందామని ఉన్నట్టున్నారు. అదే మోసదీరందడు. ఇక అసలు వాడికి మైండ్ సెట్ అనేది లేదా, పిల్లని చూసి అరే తెల్లగా ఎర్రగా బుర్రగా బాగుంది అని ఏమంటారు అట్రాక్షన్ అయిపోయిండు. తీరా పెళ్లి చేసుకోడు, అంత అయిపోయింది. వాళ్ళకి కోరికలన్నీ తీరిపోయినాయి. ఇక కట్నం మీద ఆశ వచ్చింది. కట్నం మీద ఆశ రాందాడు. ఇక వాళ్ళ అమ్మలు బుసగొలిపిండ్రు. అరే ఎక్కడ శంషాబాద్ నిజామాబాద్ అటు సైడ్ అంటే 20 లక్షలు కట్నం ఇస్తారంట, ప్లాట్లు ఇస్తారంట, 2-3 అంతస్తుల ప్లాట్ ఇస్తారంట, సంబంధం వచ్చిందిరా, ఈ పిల్లని చేసుకుంటూ దాన్ని చంపేసిరా అని వాళ్ళ అత్త బుసగొలిపింది. ఇక
అసలు చంపేసిరా అన్నికి అదేమన్నా పురుగా పామ ఏమన్నా అట్లా చంపేసి మనిషి రానికి విడాకులు ఇచ్చేరా పిల్లని వదిలేసేరా అంటే అయిపోయేది కదా. సో చంపే అంటే అసలు ఆ పిల్లకి దానికి ఏమన్నా ఉన్నా దగ్గర వస్తాయి ఇంకొకరు మాటలు ఏమన్నా గొడవలు ఉన్నాయా? చిన్న పిల్లను ఎందుకు చంపేయమన్నది? సో అది పెద్ద మనిషి, 2 కొడుకులు, దానికి మొత్తం 3 కొడుకులు వీనితో పాటు 2 కొడుకులు, 2 అత్త కోడళ్ళు అనుకుంటా తెచ్చుకున్నది, మన్మరాళ్ళు ఉంటున్నారు అనుకుంటా దానికి. అసలు అట్లా చంపు అని పెద్ద మనసు చేసేది లేదా? పెద్ద మనిషిని అసలు రైట్ అనిపించింది. మొత్తం ఆ కేసు చూస్తుంటే బాగా అనిపించింది. అనవసరంగా అంతమందికి కడుపుకోత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అన్నలకి ఆ పిల్ల ఎంత గారాబంగా పెరిగిందంటే చూసిన నేను అలా వీడియోలన్నీ చాలా చిల్లాకిగా చాలా మంచిగా పెరిగింది. అంత మంచిగా పెరిగిన అమ్మాయి సగం జీవితం కూడా గడపలేదు. ఒక 50, 60, 30 ఇయర్స్ కూడా లేవు కాబట్టి ఏమీ అనుభవించలేదు. ఏమీ అనుభవించకముందే మొత్తం చంపేసింది ఆ పోరిని. బాగా అనిపించింది నాకైతే. అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఆలోచించేది ఉండే. స్టార్టింగ్లోనే సంబంధం వచ్చింది అన్నప్పుడే తెగదెంపులు చేసి మాకొద్దు ఇద్దు నువ్వు సానాన్ జావు ఏమన్నా చేయని వాళ్ళకు వదిలేసి ఉంటే ఆ పిల్లి ఈరోజు బతుకుతుండేనేమో. సో ఎంతైనా ఇక బాగా అనిపించింది. జరిగిపోయింది. సో మీరు అందరు కోరుకోండి పిల్ల ఆత్మకు శాంతి కలగాలని, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, అత్తకు వాళ్ళ బావలందరికీ ఉరిశిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అట్లాగే జస్టిక్ వైష్ణవ్ అనేది కూడా కామెంట్ చేయండి. సో శిక్ష పడాలి, ఉరి శిక్ష అన్న పడాలి, ఇక మొత్తం లైఫ్ టైం మొత్తం జైలు శిక్ష పడాలి అని కోరుకోండి. ఓకేనా? చెప్పాలనుకుంటున్నాను. ఈ వైష్ణవి విలేజ్ వచ్చేసి వైశ్వమ్మ అడ్రస్ జగిత్యాల డిస్టిక్ అంట, కోరుట్ల మండల్ అంట, మాదాపూర్ విలేజ్ అంట. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. అదే చచ్చిపోయిన రోజు పెట్టిండ్రు. అంటే మన యూట్యూబర్స్లో ఎవరైనా ఫ్యాన్స్ ఉంటారు కదా, సో అట్లా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే రండి అని వాళ్ళ అడ్రస్ పెట్టిండ్రు. జగిత్యాల డిస్టిక్ అంట, కోరుట్ల మండలం అంట, మాదాపూర్ విలేజ్ అంట. సో ఈ విలేజ్ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలీదు. కానీ నేనైతే ఒక 5 days నుంచి ఆ పిల్ల వీడియోలో తెగ చూస్తున్నా. ఏజ్ ఒకటే తక్కువ, అంతేగాని లోపల ఏదో అనడానికి నాకు బాధ వేస్తుంది. ఈ మధ్య నాకు ఇవన్నీ చూసుడికి ఏమవుతుందంటే మూకుకి భయం అయిపోతుంది తెలుసా. ఎవరికో ఇట్లా అయితే మనం ఇంత బాధపడుతున్నాం. సో అది మన ఫ్యామిలీకి ఈ రోజు అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎప్పుడు ఏ క్షణం ఎవరికి ఏమవుతుంది అని చాలా భయం వేస్తుంది నాకైతే. ఈ మధ్యకాలంలో అయితే చాలా అంటే చాలా భయం వేస్తుంది. అసలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. నేను మా ఆయనకు చెప్తే తిట్టి చంపుతాడు. అసలు ఎందుకు అట్లా భయపడుతున్నా ఏమో నాకే అర్థమవుతలేదు. లోపల నేనే భయపడుతున్నాను. ఎవరికి ఏమవుతుందో అట్లా మస్తు భయపడిపోతున్నాను నేనైతే. సో ఎందుకు ఇట్లా రోజులు మారినాయి, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, మంచులకే చావు అని అస్సలు అర్థమవుతలేదు. ఎప్పుడు ఎవరం పోతాం అస్సలు అర్థమవుతలేదు. సో ఏదైతే మొత్తానికైతే పాప చనిపోయింది, అన్యాయంగా చంపేసింది లంజనా కొడుకు. వాళ్ళ అత్తకు అస్సలు తెలివి లేదు. అది కూడా పురుగులు పడి వస్తుంది, లాస్ట్కు ఘోరంగా వస్తారు. ఆ విధంగా చంపిన అసలు ఎక్కడెక్కడ ఓడ్చిందంటే ఇక్కడిక్కడ ఓడ్చిందంట. పిల్ల ఫోటో నేను స్క్రీన్ పైన పెట్టాను చూడండి. చాలా ఘోరంగా చంపేసిండు వాడు అసలు. అండ్ హస్బెండ్స్కి ఏమన్నా గొడవలు ఉంటే ఇంట్లో మాట్లాడుకొని చర్చించుకోండి ఫస్ట్. మీ వల్ల కాకపోతే అప్పుడు పెద్దవాళ్ళకి చెప్పండి. అంతేకాని యూట్యూబ్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైష్ణవి అమ్మ ఛానల్లో తను వాళ్ళ హస్బెండ్ తోటి గొడవ పడినట్టు, ఇట్లా మా హస్బెండ్ ఇట్లా చేస్తున్నాడు, వేరే అమ్మాయితోటి మాట్లాడుతుండు, ఫోన్ ఇవ్వడం లేదు, లాక్ ఇవ్వడం లేదు, సీక్రెట్ అంటున్నాడని చిన్న విషయానికి ఆమె కొంచెం ఎక్కువ సీరియస్ అయ్యి ఇట్లా వీడియోలు పెట్టింది. మేము ఫస్ట్ ఏమో ప్రాంక్ వీడియోస్ ఏమనుకున్నాం, కానీ ఆమె ఏమంటుందంటే ఇది ప్రాంక్ వీడియోస్ కాదు, నిజమే ఇట్లా చేస్తున్నాడు, మీకు చెప్తేనన్నా బుద్ధి వస్తుంది, మారుతాడేమో అన్న ఉద్దేశంతో వీడియోస్ పెడుతున్నానని ఆమె చెప్పింది. వీడియోలు వచ్చేసి అలా పెట్టడం వల్ల ఏంటంటే అబ్బాయిలకు చాలా ఆవేశం ఎక్కువ ఉంటుంది. అలా పెడితే ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు, ఏదో ఫీలింగ్ వచ్చేసి అట్లా మొత్తం గలీజ్గా అయిపోతుంది వాళ్ళ మైండ్ అనేది. సో అలా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు సాల్వ్ చేసుకోగలిగితే మీరు సాల్వ్ చేసుకోండి, లేదంటే అప్పుడు పెద్దవాళ్ళకి చెప్పండి. అంతేకాని ఇలా యూట్యూబ్లో పెట్టి వాళ్ళ మనసు ఖరాబ్ చేసేసి ముక్కలు చేసేసి తర్వాత అట్లా చిన్న ఆవేశంకి ఇట్లా చంపుకోవడాలు అలా చేస్తే జీవితం అంతా ఖరాబ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అటు జీవితం ఇటు జీవితం ఇద్దరు లైఫ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మన గొడవలు ఉంటే ఫస్ట్ సాల్వ్ చేసుకోవడానికి ఆలోచించండి. సో మళ్ళీ ఏదైనా మరి అంతగా కలిసి ఉండేటంత ఇష్టం ప్రేమ లేనప్పుడు విడిపోండి. విడాకులు అనే ఆప్షన్ ఉంది కదా, విడిపోండి. అంతేకాని ఇలా నిర్ణయాలు తీసుకొని లైఫ్ అంతా ఖరాబ్ చేసుకోకండి. ఇది నా చిన్న సజెషన్. మళ్ళీ నేను ఇవి వ్యూస్ కోసం మాత్రం వీడియో చేయట్లేదు, నేను ఎప్పుడు కూడా ఇలాంటి వీడియో చేయలేదు. సో ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు ఎందుకో మనసుకి టచ్ అయిపోయింది ఈ పిల్ల కేసు గురించి, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి.
ఈ వైష్ణవికి సంబంధించిన ప్రతి వీడియోలని వైరల్ చేయండి అబ్బా, ఎందుకంటే అవి పై అధికారులకు చేరితే అనుకో సో వాడికి తొందరగా శిక్ష పడే అవకాశం ఉంది. పోనీ ఆ పిల్ల తప్పు చేసినా చేయకపోయినా చంపడం అనేది కరెక్ట్ కాదు. సో చంపినందుకు వానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, అది కరెక్ట్ శిక్ష పడాల్సిందే. ఉరి శిక్షనైనా లైఫ్ టైం జైల్లోనైనా ఉండేటట్టు శిక్ష పడాలి. సో అలా జరగాలంటే గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకోవాలంటే ఇది మొత్తం ఆ పిల్లకు సంబంధించిన జస్టిక్ వైష్ణవి అని కామెంట్ చేయండి ఆ పిల్లకు సంబంధించిన వీడియోల కింద.